హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, మాకు రోజు మార్నింగ్ మిల్క్ వచ్చేసి ఇలా లిఫ్ట్లో పెట్టేస్తారండి. నేను ఇంకా వాకింగ్ అది చేసేసి లిఫ్ట్లో పాలు తీసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాను అనమాట. మాకు బయట పెట్టచ్చు యాక్చువల్గా, మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి, బట్ మంకీస్ ఇవి ఏవైనా పాడు చేసేస్తాయేమో అనేసి లిఫ్ట్లో పెట్టేయమంటాం అనమాట. ఇంకా నేను వాకింగ్ అది చేసుకొని ఇంకా మా ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇంకా పాలు తీసుకొని వెళ్తాను. ఇవాళ వీడియో ఏంటంటే, ఈరోజు నేను ఏం చేశాను, మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను, ఇంకా మన కడప స్పెషల్ కారం దోశ విత్ బొంబాయి చట్నీ, అది కూడా నేను మీకు చేసి చూపిస్తానండి. అలాగే చూడండి, ఇంకా ఎవ్రీ మంత్ ఇట్లా ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అది జరుగుతూ ఉంటుంది కదా, అట్లే ఈ ఫ్లవర్స్ని చూడండి ఎంత కొత్తగా అయిపోయినాయో, బాగా దుమ్ము పట్టిపోయినాయండి. కాకపోతే నేను ఇట్లా షర్ఫ్ నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు అట్లా జాడిచ్చేసి తీసి మంచి నీళ్ళల్లో మళ్ళీ జాడిచ్చాను. ఆరిపోయిన తర్వాత ఇట్లా ఫ్రెష్గా క్లీన్గా అయిపోయినాయండి, కొత్త దాటిలాగా మారిపోయినాయి అన్నమాట. మీరైతే ఎలా చేస్తారు అది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది ట్రైపాడ్ వచ్చేసిందండి, ఇంకా నేను కుకింగ్ వీడియోస్ అవి కూడా చేయొచ్చు. ట్రైపాడ్ యాక్చువల్గా విరిగిపోయిందనమాట, అందుకని మళ్ళీ ఇంకొకటి బుక్ చేశాను. అలాగే మీరు ఎవరైనా యూట్యూబర్స్ చూస్తూ ఉంటే నాకు మంచి మైక్ ఒకటి సజెస్ట్ చేయండి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలా నాకు ఒకటి సజెస్ట్ చేయండి. అలాగే ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను అన్నాను కదా. చూడండి, మా ఇంటి ముందర ముగ్గు ఇలా వేసుకున్నాను అనమాట. ఎలా ఉందనేది కూడా చెప్పండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, అప్పుడే చాలామందికి రీచ్ వస్తుందన్నమాట. అలాగే వీడియోని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మనకి యూజ్ఫుల్ అనమాట. పూజ అది ఎలా చేసుకున్నాను అనేది మా అబ్బాయి తీశాడనమాట. యాక్చువల్గా వీడియో నేను తీయాలని థాట్ ప్రాసెస్ లేదు, బట్ మా అబ్బాయి తీశాడు. సరేలే, బాగుంది కదా, మీకు కూడా చూపిద్దామనేసి చూపించాను అనమాట. ఈరోజు ఉప్పు దీపం పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఫ్రైడేస్ పెట్టుకుంటారు, ఇంకా ఈరోజు అమావాస్య కదా అనేసి ఇలా పెట్టుకున్నానండి. ఫుల్ వ్లాగ్ కూడా ఎప్పుడో ఒకసారి అప్లోడ్ చేస్తాను, కుదరట్లేదు. ఇట్లా ఉప్పు పెట్టేసుకొని 3 దీపాలు కావాలండి ఉప్పు దీపంకి. ఇట్లా ఒక దానికి 3 ప్రమిదలు కూడా పసుపు కుంకుమ పెట్టేసి, ఇలా ఒక దాంట్లోనేమో ఉప్పు నిండుగా వేసుకోవాలి, రెండో దాంట్లోనేమో అక్షింతలు కాయిన్ పెట్టాలి, మూడో దాంట్లోనేమో 3 ఒత్తులు వేసేసి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఇలా వెలిగించుకోవాలండి. చుట్టూ పువ్వులు పెట్టాలి, కింద ముగ్గు వేసుకొని తమలపాకులు పెట్టి అట్లా ప్లేట్లు అయినా పెట్టి పెట్టచ్చు అనమాట. ఇట్లా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలి మనము. తాంబూలం అంటే డబ్బులు పెట్టి తమలపాకుల్లో ఇవ్వాలన్నమాట. అలాగే ఆ రోజు కనకదార స్తోత్రం కూడా చదువుకుంటే చాలా మంచిదండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మన ఇంట్లో మంచిగా కాఫీ అది తాగాలి కదా. నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ డెఫినెట్గా కాఫీ తాగుతానండి. నాలాగా కాఫీ లవర్స్ ఎవరైనా ఉన్నారా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పాలు చూడండి, ఇట్లా కొన్ని పాలు వేసేసి మిల్క్ అనేది కాస్తున్నాను అనమాట. అందులో కొన్ని వాటర్ కూడా మిక్స్ చేశాను. అలాగే నేను ఎక్స్ట్రా కాంటినెంటల్ పౌడర్ యూజ్ చేస్తానండి. ఇంకా అలాగే టిఫిన్కి దోశ అని చెప్పాను కదా, కారం దోశ అని నైట్ పెరుగు తోడు పెట్టేశాను, మిగిలిన పాలతోటి తోడు పెట్టేస్తాను రోజు నేను ఇంట్లోనే. ఇదే మీగడతోటి నేను నెయ్యి కూడా కాస్తానండి. ఎవరికైనా నెయ్యి వీడియో కావాలంటే కూడా చూసేసేయండి. అలాగే కారం కూడా చేస్తున్నానండి. మన కడప సైడ్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను ఇంకా బయట ఎవరైనా చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్ అంటే, వాళ్ళ కోసం అనేసి కొంచెం డీటెయిల్గా రెసిపీ అనేది షేర్ చేస్తున్నానండి. ఇట్లా ఒట్టిమిరపకాయలని, ఈ ఒట్టిమిరపకాయలు అన్నీ కూడా ఇట్లా తొడిమలు వచ్చేసి హాట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. అప్పుడు కారం అనేది బాగా కారం కావాలి, ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు. లేదు కారం తక్కువ తింటాము అనే వాళ్ళైతే ఓన్లీ ఆనియన్స్, కారం పౌడరు, సాల్ట్ వేసి చేసుకోవచ్చు. ఇలా హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ మనము ఎండుమిర్చిని నానబెట్టేసుకుంటే బాగా కలర్ వస్తుంది, అట్ ది సేమ్ టైం బాగా స్మూత్గా అవుతుందండి. అలాగే దోసపిండి చూడండి పర్మనెంట్ అయిపోయింది బాగా. నైట్ నేను చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులో సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకుంటానండి.
లేదు అవసరం లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇట్లా కొంచెంగా వంట సోడాను కూడా యాడ్ చేశాను. ఇందులో వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం పిండిని, దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉంటుంది కదండి. మా పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. అలాగే ఎగ్ దోశ, మసాలా దోశ అన్నీ కూడా చూపిస్తాను. చివరి వరకు చూడండి. మీరు కూడా ఇలానే వేసుకుంటారా? మీకు అందరికీ కూడా దోశ అంటే ఇష్టమేనా? ఒక్కొక్కసారి నేను దోశ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేస్తూ ఉంటానండి. డైట్లో ఉన్న వాళ్ళు అట్లా బ్రౌన్ రైస్ కానీ, కొర్రలు కానీ, ఓట్స్ కానీ ఇట్లా మిగతావన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను కాఫీ కలిపేసుకుంటున్నాను. ఇట్లా కాఫీ కలిపేసుకొని ఫస్ట్ కాఫీ తాగితే కానీ మనం ఏ పని చేయలేమండి మార్నింగ్ టైమింగ్స్లో. అలాగే నైట్ కొన్ని పాలు ఉండిపోయినాయి అనమాట, అవి కొన్ని, అలాగే మార్నింగ్ కాచిన పాలు కొన్ని, రెండు కలిపేసుకొని ఇంకా కాఫీ కలిపేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? మార్నింగ్ కాఫీ తాగుతారా? మా ఇంట్లో అయితే నేను ఒక్కదాన్ని అండి తాగేది, పిల్లలకైతే ఇవ్వను, ఇంకా బూస్ట్ కలిపిచ్చేస్తాను వాళ్ళకైతే. కాఫీ నొరుగు రాకపోతే అంత టేస్ట్ ఉండదండి. నేనైతే కంపల్సరీ ఇలా మిక్స్ చేసుకుంటాను అనమాట. 2-3 సార్లు ఇలా తిరగొట్టేస్తాను, అప్పుడే నాకు కాఫీ టేస్టీగా అనిపిస్తుంది. మర్చిపోయాను, నేను షుగర్ మానేసి కాఫీలో ఒక 6 ఇయర్స్ అయిందండి. కాఫీలో ఎప్పుడు బెల్లం పౌడరే వేసుకుంటాను అనమాట. షుగర్ కంటే ఇంకొంచెం బెటరే కదా అనేసి ఇట్లా అసలే వేసుకోకపోతే ఇంకా మంచిది, ఇంకా మరీ అలా తాగలేం కాబట్టి ఇట్లా అనమాట. నెక్స్ట్ మనము ఇంకా కారము, పప్పుల పొడి ఇది కూడా చేసుకుంటాం కదా. చూడండి, ఈ పప్పులలోకి కొంచెం సాల్ట్ వేసి ఇట్లా పౌడర్ పట్టించేసాను. ఇప్పుడు ఎర్రకారం ఎలా చేసుకుంటామనేది చూపించేస్తాను చూడండి. సేమ్ జార్లోనే ఈ చట్నీస్ అన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. ఇట్లా ఎండుమిర్చిని వాటర్లో, మనం హాట్ వాటర్లో నానబెట్టి ఉంచాం కదా, ఇట్లా ఎండుమిర్చి కొంచెం సాల్ట్ వేసి ఇట్లా పౌడర్ ఇట్లా కొట్టేసుకోవాలండి, పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. కారం వేసి కొట్టేదానికి ఎండుమిర్చి వేసి చేసేదానికి చాలా డిఫరెన్స్ వస్తుందండి. చూడండి, కారం ఇంకా రెడీ అయిపోయింది, ఈ టెక్స్చర్లో వస్తుందండి. ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే చేసుకోరనుకుంటా, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరైతే ఇలా చేసుకొని వాళ్ళైతే కనుక. చూడండి, ఇంకా బొంబాయి చట్నీ కూడా రెడీ చేస్తున్నాను. శనగపిండి జస్ట్ ఒక మన కూరగట్టు ఉంటుంది కదా, అంత సరిపోతుందండి. ఇప్పుడు దాన్ని వాటర్లో కలిపేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు ఇవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం మనము. బొంబాయి చట్నీ ఉంటే నేను ఒక దోశ తినేదాన్ని, 2 తినాలనిపిస్తుందండి. ఇంకేం చేద్దాం, ఇంకా బొంబాయి చట్నీ నేను చేసి ఒక 6 మంత్స్ అయిపోయిందండి. మీరు కూడా చేసుకుంటున్నారా లేక మర్చిపోయారా? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మన సైడ్ అయితే ఇది దోశలోకి ఎక్కువగా తింటారు కదా, కొంతమంది అయితే ఓన్లీ పూరీస్, చపాతీస్లోకి మాత్రమే తింటారు. దోశలోకి ఇట్లా బొంబాయి చట్నీ, ఎర్రకారం కాంబినేషన్లో పప్పుల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా శనగపిండిలో మనం వాటర్ కలిపేసి ఉంచుకున్నాం కదా, ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా వాటర్ని మిక్స్ చేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఏం వేయలేదు, పిల్లలన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇట్లా సింపుల్ అండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంకా దోశ వేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చిన్నపిల్లలతో సహా ఇష్టమే కదా. ఇట్లా ఫస్ట్ ప్యాన్కి ఆయిల్ వేసామనుకోండి ఇలానే వస్తుందండి. చూడండి, ఇట్లా దోశ వేసేసాను, ఇంకా పైన కొంచెం ఆయిల్ వేసాను, కావాలన్న వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా దోశ వేసిన తర్వాత ఇప్పుడు మనం కారము అలాగే పప్పుల పొడి వేసి ఒక దోశ, నెక్స్ట్ ఇంకో దోశ ఇంకొకలాగా చూపిస్తాను, అది కూడా చూసేయండి. దోశపై ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి. దోశ చూస్తే అంత ఇష్టం కదా. ఎస్పెషల్లీ మన కడపలో ఉన్నటువంటి దోశలు నాకు బాగా టేస్టీగా అనిపిస్తాయండి. బయట కూడా నేను తిన్నాను కానీ బట్ ఈ టేస్ట్ రావన్నమాట. దోశలు అయితే వాళ్ళు ఆలు స్టఫింగ్ అది పెట్టిస్తారు కదా, దానికంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చట్నీస్తో ట్రై చేయండి. అలాగే పల్లి చట్నీతో కూడా బాగుంటుంది, పల్లి చట్నీ విత్ ఎర్రకారం, అది కూడా బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు సెకండ్ దోశ మసాలా దోశ అనమాట. దోశ మొత్తం ఫ్రై అయిపోయింది, 2 సైడ్స్ కాలుస్తానండి నేను దోశ అయితే.
ఇప్పుడు బొంబాయి చట్నీ వేసేసి దీనిపైనే కారం వేసి ఇది బాగా దోసకంతా రాసేసి ఆ తర్వాత ఫైనల్గా బొంబాయి చట్నీ పప్పుల పొడి చల్లేసామనుకోండి, టేస్ట్ అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి. ఎవరైనా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇది అండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ట్రావెల్, కుకింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా, ఫ్యామిలీ ఫన్ వ్లాగ్స్, ఇట్లాంటి వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి. అలాగే షాపింగ్ రిలేటెడ్ వ్లాగ్స్, కిడ్స్, ఈ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి. చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.